విశాఖలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలలో భాగంగా స్వామివారు దశావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. టన్నర్ చౌల్ట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంగణంలోని గుండిచా మందిరంలో సోమవారం మత్స్య అవతారంలో అనుగ్రహించిన స్వామి మంగళవారం కూర్మ అవతారంలో దర్శనమిచ్చారు. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. అలాగే బురుజుపేట సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉన్న జగన్నాథ, సుభద్ర, బలభద్ర ఉత్సవ మూర్తులు, ఎంఆర్ మన్నర్ దేవస్థానంలో ఉండే మూర్తులు కూడా ఇక్కడ కూర్మ అవతారంలో దర్శనమిస్తున్నాయి. క్షీరసాగర మదనం సమయంలో స్వామివారు కూర్మ అవతారంలో అంటే తాబేలుగా అవతరించి అమృత సాధనలో తనదైన మహిమను చూపారని భీమవరం నుంచి వచ్చిన అర్చకులు రామాచార్యులు వీబీసీ ఆన్ టీవీతో స్వామి లీలలను వివరించారు. జై జగన్నాథ. ఈరోజు స్వామివారు కూర్మావతారంలో భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు. కూర్మావతార వైశిష్టం ఏంటంటే, మనకి పురాణ ఇతిహాస కథల ప్రకారంగా దేవతలు రాక్షసులు కూడా అమృతం కోసం మందరగిరి పర్వతాన్ని చల్లకమ్మల్లా చేసుకుని సముద్రంలో వేసి దాన్ని మదిస్తూ అంటే అమృతం పుడుతుంది అనే ఆశతో ఆ ప్రయత్నం మొదలెట్టారు. ఆ వాసుకి అనేటువంటి సర్పరాజుని దానికి తాడుగా ఉపయోగించారు. కానీ ఆ పర్వతం దిగిపోతుంది, ఎక్కడెక్కడ ముక్కలైపోయి దిగిపోతుంది. అప్పుడు మళ్ళీ అందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి వారిని ప్రార్థన చేస్తే ఆనాడు సత్యయుగంలో ఆయన కూర్మ రూపంలో మందరగిరి పర్వతం కింద ఊరి సముద్రంలోకి వెళ్ళి దానికి సపోర్ట్గా ఉండి మందరగిరి పర్వతాన్ని చిలకడానికి సహకారం చేశాడు ఆయన. అందులో చక్కనైనటువంటి చాలా అద్భుతమైన వస్తువులు చింతామణని, కామధేనువని, కల్పవృక్షమని, ఐరావతమని ఇలాంటివన్నీ కూడా అందులో పుట్టాయి. లక్ష్మీదేవి కూడా అందులోనే పుట్టింది. ఆ లక్ష్మిని శ్రీమన్నారాయణమూర్తితో వివాహం చేసుకున్నాడు. అది ఒక గాథ. ఈ అమృతం పుట్టినప్పుడు మళ్ళా రాక్షసులు దేవతలు కూడా దెబ్బలాడుకున్నారు. అప్పుడు జగన్మోహిని అవతారంలో స్వామివారు ఆవిర్భవించి ఆయన అమృతాన్ని దేవతలకి, కొంత సురాపానాన్ని రాక్షసులు కూడా పంచడం జరిగింది. ఆ ఘట్టంలో సూర్యచంద్రుల యొక్క ప్రేరణ మేరకు ఈ రాహుకేతులు మన గ్రహాల్లో ఏదైతే మనం మాట్లాడుకుంటామో చెప్పుకుంటూ ఉంటామో, ఒక వ్యక్తే ఆయన దేవతల రూపం దాల్చి అమృతం తాగాడు. అప్పుడు సూర్యచంద్రులు చెప్పారు, శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క నేత్రములు సూర్యచంద్రవుత నేత్రం అనేటువంటి పదాన్ని విష్ణు శాస్త్రంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ శ్లోకంలో ఉన్నది. వాళ్ళు చెప్పైతే చెప్పారో ఈయన వెంటనే చక్రాయుధాన్ని ఉపయోగించి రాక్షసుని సంహరించింది. ఆ అమృతం తాగినటువంటి ఆ గుటక వేస్తూ ఉండగా ఆయన ఖండన చేశాడు. కాబట్టి ఒక ఆయన రాహు కింద, ఒకడు కేతు కింద ఆవిర్భవించారు. వాళ్ళ గ్రహములలో ఛాయాగ్రహాలుగా నవగ్రహాల్లో ఏర్పాటు చేయడం, స్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అమృతం ఒక్క చుక్క తాగిన కారణం చేత. తర్వాత ఆ జగన్మోహిని అవతారం ఎదురు కలియుగం వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. అప్పుడు ఆ కూర్మ రూపంలో ఉన్నప్పుడు ఆలాహలం పుట్టింది. అంతక్రితం శ్వేతవర్ణంలో పెట్టు పీతాంబరములు ధరించి కౌస్తుభమణిహారంతో వెలుగొందేటువంటి స్వామి నీలమేఘశ్చాయుడిగా అంటే ఆ ఆలాహలం దెబ్బకి నల్లగా తయారయ్యట. అంచేది అప్పటి నుంచి కూడా ఆయన స్తోత్రపాఠం మారింది. మిగిలిన కొంత ఆలాహలాన్ని పరమేశ్వరుడు దేవతల్ని రాక్షసుని కూడా రక్షించడం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆ ఆలాహాలను ఆయన తాగాడు. పార్వతీదేవి సరిగ్గా గొంతు దగ్గర పట్టుకుంది. కడుపులో కుక్షిలో ఉన్నాయి లోకాలని చెప్తారు శివపురాణ ప్రకారంగా. మళ్ళీ లోకంలో అంతా కూడా ప్రమాద పరిస్థితికి వస్తుందని చెప్పి ఆయన కంఠం దగ్గర విడుచుకున్నాడు. ఆయన గర్లకంఠుడు అయ్యాడు. కూర్మరూప చరిత్ర చాలా పెద్దదండి. ఆ గ్రంథం మనం చదువుకోవస్తే సుమారు ఒక 7-8 రోజులు దాని గురించి పురాణం మనం చెప్పుకోవాలి. భక్తులు అది ఒక భాగం. అది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఆరాధనా క్రమం జరుగుతూ ఉంటుంది. కూర్మ చరిత్ర చాలా గొప్పది. చదువుకోవడం వల్ల కనీసం కూర్మావతారం చోటి ఉన్న స్వామిని ఒక్కసారి మనం కనులారా చూడాలి. పైనుంచి కింద వరకు దివ్యమంగళ స్వరూపాన్ని చూడడం వల్ల, సేవించడం వల్ల మనకి ప్రకృతిలోంచి వచ్చే విషపూరితమైన పదార్థాలు, ఉదాహరణకి మన కరోనా అనేదో మనం చెప్పుకున్నాం, వైద్యం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది. అలాగా విషపూరితమైనటువంటి వ్యాధుల నుంచి, శారీరకమైన రుగ్మతల నుంచి కూడా రక్షించబడాలి అంటే ఆ రూపంలో ఉన్న స్వామిని మనం సేవించుకోవాలి. మన శక్తి కొలది స్వామిని సేవించితే మనకి అటువంటి ఇబ్బందులను కూడా జీవితంలో కలగకుండా అని చెప్పి ఆ యొక్క పురాణం యొక్క వైశిష్టం. జయ జగన్నాథ. నా పేరు వాడపల్లి రామాచార్యులండి. ఓకే.